ఒక సామ్రాజ్యాన్ని కట్టి అందులో తానే పరాయివాడిలాగా మిగిలిపోయిన ఒక చక్రవర్తి పతనం గురించి చెప్తాను. ఇల్లు కట్టేటప్పుడు బయట, గృహ ప్రవేశం రోజు బంధువులకి మర్యాద చేస్తూ బయటే, మనం నిద్ర పోకముందు వెళ్తాడు, మనం పడుకున్న తర్వాత ఎప్పుడో దొంగలాగా వస్తాడు. సొంత ఇంట్లో తను కట్టుకున్న గూటిలో నిద్రపోవడానికి మాత్రమే వచ్చే ఒక అతిథి పేరే నాన్న. అసలు నానంటే బట్ట తల కోపం అనుకుంటున్నామేమో. ఒకప్పుడు జేబులో గాంధీ లేకపోయినా కళ్ళల్లో పొగరు తగ్గని రెబలైన. పెళ్లికి ముందు మీ నాన్న పాత ఫోటోలు ఒకసారి దుమ్ము తులుపు చూడు. మీసాలు మేలేసి కాలర్ ఎగరేసి రారాజుల రోడ్డు మీద శిఖర్లు కొట్టిన సింహం అది. ఎవడికి తల వంచని తల అది. కానీ ఎప్పుడైతే మీ అమ్మ మెడలో 3 ముళ్ళు పడ్డాయో, అడవిలో వేటాడే సింహం ఇంటిని కాపాడే కాపలా కుక్కలాగా మారిపోయింది. ఆ ఎగరేసిన కాలర్ నీ స్కూల్ ఫీజు కోసం ఓనర్ ముందు చేతులు కట్టుకుని కింద పడిపోయింది. ఆయన మీసం కింద గద్దించింది భయంతో కాదు, బాధ్యతతో. నీకు నానంటే రాక్షసుడు, ఎందుకంటే ఆయన అరుస్తాడు కాబట్టి. ఆయన అరుపు వెనక జాగ్రత్త నాన్న అన్న ఆర్తనాదం ఎప్పుడైనా వినిపించిందా నీకు? సాయంత్రం నోటి నుంచి వచ్చే వాసన చూసి అసహించుకుంటున్నావు కదా. పగలంతా ఓనర్ పెట్టే టార్చర్లు, వెంటాడి అప్పులు, ఆ మెదడు నరాలు తెగిపోయి ఒత్తిడి తట్టుకోలేక తీసుకునే మత్తు మంది అది. రేపొద్దున మళ్ళీ లేచి మీకోసం యుద్ధం చేయాలంటే ఆ రాత్రి ఆ మందు పడాల్సిందే. కొడుకు ఏం తెచ్చావని జోబులంగా చూస్తే కూతురు మాత్రం అన్నం తిన్నావా అని. ఒక సామ్రాజ్యాన్ని కట్టి అందులో తానే పరాయివాడిలాగా మిగిలిపోయిన ఒక చక్రవర్తి పతనం గురించి చెప్తాను. ఇల్లు కట్టేటప్పుడు బయట, గృహ ప్రవేశం రోజు బంధువులకి మర్యాద చేస్తూ బయటే, మనం నిద్ర పోకముందు వెళ్తాడు, మనం పడుకున్న తర్వాత ఎప్పుడో దొంగలాగా వస్తాడు. సొంత ఇంట్లో తను కట్టుకున్న గూటిలో నిద్రపోవడానికి మాత్రమే వచ్చే ఒక అతిథి పేరే నాన్న. అసలు నానంటే బట్ట తల కోపం అనుకుంటున్నామేమో. ఒకప్పుడు జేబులో గాంధీ లేకపోయినా కళ్ళల్లో పొగరు తగ్గని రెబలైన. పెళ్లికి ముందు మీ నాన్న పాత ఫోటోలు ఒకసారి దుమ్ము తులుపు చూడు. మీసాలు మేలేసి కాలర్ ఎగరేసి రారాజుల రోడ్డు మీద శిఖర్లు కొట్టిన సింహం అది. ఎవడికి తల వంచని తల అది. కానీ ఎప్పుడైతే మీ అమ్మ మెడలో 3 ముళ్ళు పడ్డాయో, అడవిలో వేటాడే సింహం ఇంటిని కాపాడే కాపలా కుక్కలాగా మారిపోయింది. ఆ ఎగరేసిన కాలర్ నీ స్కూల్ ఫీజు కోసం ఓనర్ ముందు చేతులు కట్టుకుని కింద పడిపోయింది. ఆయన మీసం కింద గద్దించింది భయంతో కాదు, బాధ్యతతో. నీకు నానంటే రాక్షసుడు, ఎందుకంటే ఆయన అరుస్తాడు కాబట్టి. ఆయన అరుపు వెనక జాగ్రత్త నాన్న అన్న ఆర్తనాదం ఎప్పుడైనా వినిపించిందా నీకు? సాయంత్రం నోటి నుంచి వచ్చే వాసన చూసి అసహించుకుంటున్నావు కదా. పగలంతా ఓనర్ పెట్టే టార్చర్లు, వెంటాడి అప్పులు, ఆ మెదడు నరాలు తెగిపోయి ఒత్తిడి తట్టుకోలేక తీసుకునే మత్తు మంది అది. రేపొద్దున మళ్ళీ లేచి మీకోసం యుద్ధం చేయాలంటే ఆ రాత్రి ఆ మందు పడాల్సిందే. కొడుకు ఏం తెచ్చావని జోబులంగా చూస్తే కూతురు మాత్రం అన్నం తిన్నావా అని.